ఒక అందమైన తోటలో ఒక ఎర్రటి గులాబీ పువ్వు ఉండేది. అది తన అందాన్ని చూసుకుని చాలా గర్వపడేది. గులాబీ పక్కనే ఒక నాగజెముడు మొక్క ఉండేది. దాని ముళ్లను చూసి గులాబీ ఎప్పుడూ ఎగతాళి చేసేది. నువ్వు చాలా వికారంగా ఉన్నావు, నీ ఒళ్లంతా ముళ్ళే అని గులాబీ హేళన చేసేది. నాగజెముడు ఏమీ అనకుండా మౌనంగా ఉండేది. వేసవికాలం వచ్చింది. ఎండలు మండిపోయాయి. తోటలోని నీరంతా ఎండిపోయింది. మొక్కలు వాడిపోసాగాయి. నీరు లేక గులాబీ బాగా వాడిపోయింది. కాని నాగజెముడు మాత్రం ఇంకా బలంగా, పచ్చగానే ఉంది. అప్పుడు కొన్ని పక్షులు వచ్చి నాగజెముడును ముక్కుతో పొడిచి, దానిలో ఉన్న నీటిని తాగడం గులాబీ చూసింది. తాను చేసిన తప్పు తెలుసుకున్న గులాబీ, సిగ్గుపడుతూ నాగజెముడును నీరు అడిగింది. దయగల నాగజెముడు వెంటనే సరేనంది. నాగజెముడు తనలోని నీటిని పక్షుల ద్వారా గులాబీకి పంపించి దాని ప్రాణం కాపాడింది. రూపం చూసి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని గులాబీ గ్రహించింది.